సభకు విచ్చేసిన ఫ్రెండ్స్ మిత్రులందరికీ స్వాగతం. సో ఈరోజు మనము ఈ స్మార్ట్ టీవీ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అనేది సంస్థ నారాయణపురం గ్రామంలో చేస్తున్నాము. సో ఈ స్మార్ట్ టీవీ డిస్ట్రిబ్యూషన్ పర్పస్ యాక్చువల్లీ దాని ఉద్దేశం ఏంటంటే, మన మండలంలో ఎలిమెంటరీ స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. అందులో స్ట్రెంగ్త్ ఉంది, కానీ నెంబర్ ఆఫ్ టీచర్స్ తక్కువ ఉన్నారు. సో ఒకరు ఇద్దరు టీచర్స్, నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి. కాబట్టి ఈ స్మార్ట్ టీవీస్ డొనేట్ చేస్తే వాళ్ళు ఆ స్మార్ట్ టీవీ సాయంతో ఒక క్లాస్లో టీచర్ చెప్పినా కానీ ఇంకో క్లాస్లో ఈ స్మార్ట్ టీవీ సాయంతో వాళ్ళు టీచింగ్ చేయొచ్చు అని చెప్పి అది మన ఉద్దేశం. సో లాస్ట్ ఇయర్ మనం వలిగొండ మండలంలో స్కూల్స్కి ఇచ్చినాము. అది మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ దానివల్ల ప్రయోజనం ఉందని చెప్పడంతో సరే ఈరోజు మన నారాయణపూర్ మండలంలోకి టీవీస్ ఇస్తున్నాం. సో ఈ టీవీస్, స్మార్ట్ టీవీస్ అదేంటంటే టీచర్కి రీప్లేస్మెంట్ కాదు. సో ఏంటంటే టీచర్ అది పెట్టేసేసి ఇక క్లాస్ అయిపోయింది, సిలబస్ అయిపోయింది అని చెప్తే అది కాదు. టీచర్స్ కూడా మానిటర్ చేయాలి. టీచర్స్ మానిటర్ ఉంటూ స్టూడెంట్స్ వాళ్ళు నేర్చుకుంటారా లేదని చెక్ చేయాలి. అప్పుడే స్టూడెంట్స్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను పొద్దున ఎవరో వీడియో పంపించారు. ఏంటంటే స్కూల్లో ఈ క్లాస్ రూమ్లో వీడియో ప్లే చేస్తున్నారు. ఆ వీడియో ఏంటంటే ఈ కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఏం జరుగుతుంది అని చెప్పేసి ఆ వీడియో యొక్క మీనింగ్. సో అందులో ఏంది, వీళ్ళు వచ్చి ఇట్లా కూల్ డ్రింక్ ఉంది, అందులో కొన్ని పురుగులు వేసి ఆ పురుగులు ఏంటంటే అవి పురుగులు చచ్చిపోయినాయండి. చచ్చిపోతే ఇది కూల్ డ్రింక్, దీనివల్ల మీకు ఏం అర్థమైందని చెప్పి స్టూడెంట్స్ అడిగితే, సార్ మనం రోజు కూల్ డ్రింక్ తాగాలి సార్ అన్నారు పిల్లలు. ఎందుకంటే సార్ తాగితే మొత్తం పురుగులు చచ్చిపోతాయి సార్, కడుపులో ఏమని ఉంటాయి అంటే అది అట్లా అర్థమైంది వాళ్ళ పిల్లలకి. సో టీచర్స్ ఏంటంటే వాళ్ళకి ఏం అర్థమవుతుంది, ఈ వీడియో పెట్టేసి అయిపోయింది లెసన్ అని కాకుండా వాళ్ళకి ఏం అర్థమైంది, సరిగ్గా అర్థమవుతుందో లేదని చూడాలి. అప్పుడే ఈ స్మార్ట్ టీవీకి అనేది యూస్ఫుల్ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ యూట్యూబ్లో, సోషల్ మీడియాలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. నాకు ఇట్లా మనకి ఓపెన్ చేస్తే వస్తుంటాయి కదా, చాలామంది మన తెలుగు టీచర్స్ అది మరి వాళ్ళు చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ పెడుతున్నారు యూట్యూబ్ షార్ట్స్. ఇందులో ఏంటంటే మన ప్లాస్టిక్ బాటిల్ యూజ్ చేసి, స్ట్రాస్ చిన్న యూజ్ చేసి ఈ సైన్స్ ఎట్లా పనిచేస్తుంది ఏమని. సో ఇవన్నీ మీ టీచర్స్ ఏం చేయాలంటే అవన్నీ యూజ్ చేసి వాళ్ళకు చెప్తే వాళ్ళతో ఎక్స్పెరిమెంట్స్ చేపియాలి. సో ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టంలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఈ నారాయణ, చైతన్య వచ్చిన తర్వాత ఏంటంటే ఒకటే బట్టి కొడుతున్నారు పిల్లలు, కానీ వాళ్ళకి నిజంగా అది అర్థమవుతుందా లేదా అనేది చాలా తక్కువ మంది ఆలోచిస్తున్నారు. సో కాబట్టి వాళ్ళతోనే ఎక్స్పెరిమెంట్స్ చేపియండి. యాక్చువల్ అంటే ఇంతకుముందు అంటే మనకి అంత అవైలబుల్ లేదు, కానీ ఇప్పుడు యూట్యూబ్లో కానీ ఇందులో కానీ చాలా వీడియోస్ వస్తున్నాయి. మన తెలుగు వాళ్ళు కానీ చాలామంది పెడుతున్నారు ఈ చిన్న మన రోజు దొరికే వస్తువులతోని సైన్స్ ఎట్లా నేర్చుకోవాలి ఇవన్నీ. సో అవన్నీ మీరు వాళ్ళకి చెప్తే అప్పుడు ఈ స్మార్ట్ టీవీల వల్ల యూస్ఫుల్ ఉంటుంది. సో అదేవిధంగా ఈరోజు చాలామంది రిక్వెస్ట్ పంపించారు. మన హెడ్ మాస్టర్ మేడం టాయిలెట్స్ అని, తర్వాత షేర్గూడెం నుంచి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. మళ్ళీ మన ఇంగ్లీష్ సార్ కూడా దీని గురించి టీవీ ఎక్విప్మెంట్ రిక్వైర్మెంట్ ఉందన్నారు. అది మరి మన టీటీఏ టీం ఉంది, వాళ్ళతో మాట్లాడి డెఫినెట్గా మాకు తోచినంత వీలైనంత చేయడానికి కృషి చేస్తాం. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు టీచర్స్ అంటే ఎప్పుడైనా ఇప్పుడు ఇప్పుడు మేము ఎన్ఆర్ఐటి వీళ్ళు ఉన్నారు, మేము అమెరికా వెళ్ళాం. మాకు ఎవరికైనా విద్యార్థులకు గుర్తుండేది ఏంటంటే వాళ్ళ టీచర్స్ గుర్తుంటారు. అంటే మంచి టీచర్స్ గుర్తుంటారు, చెడ్డ టీచర్స్ గుర్తుంటారు, రైట్? సో మేము కూడా క్లాస్ రూమ్కి వెళ్ళి మాట్లాడినాం, వాళ్ళ పిల్లలతో ఇంటరాక్ట్ అయినాం. 8th క్లాస్ అనుకుంటా. సో మాకేందంటే అరుణ మేడం అనేది అందరు పిల్లలు బాగా నచ్చిన టీచర్ అనుకుంటా, బయాలజీ టీచర్. ఉన్నారా ఇక్కడ?
క్లాస్లో ఉన్నారు. ఓకే ఓకే. సో వాళ్ళకు మా అభినందనలు చెప్పండి. సో మా టీటీఐ తరఫున వాళ్ళకు ఒక అర్ణాబెణకు 5,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాము. అంటే ఈ టీచర్కి ఇస్తున్నంటే మిగతా టీచర్ బాగా చెప్తలేరని కాదు, ఏదో మేము మాట్లాడినాం, మాకు పిల్లలు మాకు అరుణ టీచర్ బాగా చెప్తారు అని చెప్పారు, మిగతా వాళ్ళందరూ కూడా బాగా చెప్తారనే మా ఉద్దేశము. సో మిగతా వాళ్ళు డిసప్పాయింట్ కావద్దు. సో మరి ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి చాలామంది హెల్ప్ చేశారు. మన ఐఏఎస్ సార్ ఫస్ట్ ఆయనే కారణం. ఫస్ట్ ఆయన నా దగ్గరికి వచ్చి ఇట్లా చేద్దామని, మా సుభాష్ మా బామ్మర్ది చౌటుప్పల్లో శ్రీ గాయత్రి ఇన్స్టిట్యూషన్స్ నడిపిస్తున్నారు. కాబట్టి తప్పకుండా పిల్లల్ని పంపించండి, మంచి కాలేజు. నెక్స్ట్ మా అత్తమ్మ మామయ్య విమలా గారు, కృష్ణారెడ్డి గారు, తర్వాత మా మమ్మీ డాడీ కూడా ఇక్కడ ఉన్నారు, రామరెడ్డి, సవితారెడ్డి గారు. సో అందరికీ ధన్యవాదాలు. సో ఇట్లే ఈ మంచి స్కూలు, మంచి క్యాంపస్ ఉంది. ఇట్లే మీ టీచర్స్ అందరూ బాగా మోటివేషన్గా పనిచేయండి. మాకు చేతనైన విధంగా మేము కూడా హెల్ప్ చేస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.